Hello everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోనైతే మొదలు పెట్టే ముందు ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరి కోసం ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో హెల్త్ లేదా ఆరోగ్యానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి చాలు. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఇస్ ఈదురుగాలులు. ఈదురుగాలులని మనం ఇంగ్లీష్లో స్ట్రాంగ్ విండ్స్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆల్ ద రోడ్స్ హ్యావ్ టర్న్డ్ లైక్ పాండ్స్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 ప్రశ్నలు అయితే ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రసాదం. పూజ చేసినప్పుడు ప్రసాదం పెడుతూ ఉంటారు కదా. అయితే ప్రసాదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వుడ్ వి కాల్ దట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ జ్వరం తగ్గింది కానీ నీరసంగా ఉంది. జ్వరం వచ్చినప్పుడు ఇది చాలా కామన్గానే అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఫీవర్ హ్యాస్ రెడ్యూస్డ్ బట్ ఫీలింగ్ వీక్ ఆర్ ఫీవర్ హ్యాస్ రెడ్యూస్డ్ బట్ ఐ ఆమ్ ఫీలింగ్ వీక్ ఈ విధంగా చెప్తాం. ఫీలింగ్ వీక్ అంటే నీరసంగా అనిపించడం అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఫీవర్ రెడ్యూస్డ్ 2 days ago but I am still feeling dizzy. Fever reduced 2 days ago but I am still feeling dizzy. అంటే జ్వరం 2 రోజుల క్రితమే తగ్గిపోయింది కానీ ఇంకా నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగానే అనిపిస్తోంది అని. ఫీలింగ్ డిజీ అంటే కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించడం అని. Another example is I am still feeling weak so I cannot do this work today. I am still feeling weak so I cannot do this work today. అంటే నాకు ఇంకా నీరసంగానే ఉంది కాబట్టి ఈ పని నేను ఈరోజు చేయలేను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఒళ్ళు వేడిగా ఉన్నప్పుడు లేదా నీరసంగా అనిపించినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ అ ఫీవర్. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ అ ఫీవర్ ఈ విధంగా చెప్తాం. అదే నా ఒళ్ళు చాలా వేడిగా అయిపోయింది, బహుశా నాకు జ్వరం వచ్చిందేమో ఇలా చెప్పాలనుకుంటే My body has become very hot. Maybe I have a fever. My body has become very hot. Maybe I have a fever. ఈ విధంగా చెప్తాం. మేబీ అంటే బహుశా అని. అదే జ్వరంతో పాటు నాకు చాలా చలిగా అనిపిస్తోంది ఇలా చెప్పాలనుకుంటే along with fever I am feeling very cold. Along with fever I am feeling very cold ఈ విధంగా చెప్తాం. along with fever అంటే జ్వరంతో పాటు అని. థర్డ్ సెంటెన్స్ ఏంటంటే నా కడుపులో అస్సలు బాగోలేదు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో మై స్టమక్ ఇస్ నాట్ ఫీలింగ్ గుడ్ అట్ ఆల్. మై స్టమక్ ఇస్ నాట్ ఫీలింగ్ గుడ్ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. నాట్ ఫీలింగ్ గుడ్ అట్ ఆల్ అంటే అస్సలు మంచిగా అనిపించడం లేదు అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఇస్ I ate biryani outside and from then my stomach has been feeling strange. I ate biryani outside and from then my stomach has been feeling strange. అంటే నేను బయట బిర్యానీ తిన్న వెంటనే లేదా అప్పటి నుండే నా పొట్టలో చాలా స్ట్రేంజ్గా లేదా కడుపులో తిప్పుతున్నట్టుగా అనిపించింది అని. Another example is I thought I should not eat but again I ate unnecessarily. I thought I should not eat but again I ate unnecessarily. అంటే నేను తినకూడదు అని అనుకున్నాను కానీ అనవసరంగా మళ్ళీ తినేశాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ నీ వంట వల్లే మోషన్స్ అయ్యాయి ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో బికాస్ ఆఫ్ యువర్ కుకింగ్ ఐ గాట్ లూజ్ మోషన్స్. బికాస్ ఆఫ్ యువర్ కుకింగ్ ఐ గాట్ లూజ్ మోషన్స్ ఈ విధంగా చెప్తాం. బికాస్ ఆఫ్ యువర్ కుకింగ్ అంటే నీ వంట వల్ల అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే వాట్ డిడ్ యూ పుట్ ఇన్ దాట్ కర్రీ మై స్టమక్ ఇస్ స్టిల్ ఫీలింగ్ బ్లోటెడ్. వాట్ డిడ్ యూ పుట్ ఇన్ దాట్ కర్రీ మై స్టమక్ ఇస్ స్టిల్ ఫీలింగ్ బ్లోటెడ్. మై స్టమక్ ఇస్ స్టిల్ ఫీలింగ్ బ్లోటెడ్ అంటే నువ్వు ఆ కూరలో ఏం వేశావు, నా పొట్ట ఇప్పటికీ ఉబ్బరంగానే అనిపిస్తోంది అని. Another example is I don't want to eat the food you cook anymore.
ఐ డోంట్ వాంట్ టు ఈట్ ద ఫుడ్ దట్ యూ కుక్ ఎనీమోర్. అంటే నువ్వు వండే వంట నేను ఇంకా అస్సలు తినాలని అనుకోవడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ హాస్పిటల్లో చేరక తప్పలేదు. ఆరోగ్యం బాగా దెబ్బతిన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I had no choice but to get admitted in the hospital. I had no choice but to get admitted in the hospital. ఈ విధంగా చెప్తాం. I had no choice అంటే వేరే చాయిస్ ఏది లేకపోయింది అని. అదే నేను చాలా వీక్గా అయిపోయాను లేదా చాలా నీరసంగా అయిపోయాను, అందుకే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఇలా చెప్పాలనుకుంటే I became very weak, so I had to get admitted in the hospital. I became very weak, so I had to get admitted in the hospital. ఈ విధంగా చెప్తాం. I had to get admitted in the hospital అంటే నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది లేదా చేరాల్సి వచ్చింది అని. Another example is I came back from the hospital, now I am fine. Or I came back from the hospital, now I am fine. Or now I am very fine. అంటే నేను హాస్పిటల్ నుండి తిరిగి వచ్చేసాను, ఇప్పుడు చాలా చాలా బాగున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఇది కూడా డైలీ లైఫ్లో చాలా సార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ గెటింగ్ అ సివియర్ హెడేక్. ఐ ఆమ్ గెటింగ్ అ సివియర్ హెడేక్. ఈ విధంగా చెప్తాం. సివియర్ ఆర్ సివియర్లీ అంటే విపరీతంగా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ బికాస్ ఆఫ్ సివియర్ హెడేక్ మై హెయిర్ హ్యాస్ ఫాలెన్ అ లాట్. బికాస్ ఆఫ్ సివియర్ హెడేక్ మై హెయిర్ హ్యాస్ ఫాలెన్ అ లాట్ అంటే విపరీతమైన తలనొప్పి వల్ల నా జుట్టు చాలా ఊడిపోయింది అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఇఫ్ యూ ఆర్ గెటింగ్ దట్ మచ్ హెడేక్ టేక్ అ టాబ్లెట్ అండ్ స్లీప్. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ దట్ మచ్ హెడేక్ టేక్ అ టాబ్లెట్ అండ్ స్లీప్ అంటే నీకు అంతగా తలనొప్పి వస్తున్నట్లయితే టాబ్లెట్ వేసుకొని నిద్రపో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే బయట ఫుడ్ వల్లే ఇదంతా జరిగింది. చాలా మందికి చాలా సార్లు ఇలా అవుతుంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఆల్ దిస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్. ఆల్ దిస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే వైల్ ఈటింగ్ దిస్ బిర్యానీ ఇట్ సెల్ఫ్ ఐ ఫెల్ట్ సంథింగ్ వాజ్ రాంగ్ బట్ స్టిల్ ఐ ఈట్ ఇట్. వైల్ ఈటింగ్ దట్ బిర్యానీ ఇట్ సెల్ఫ్ ఐ ఫెల్ట్ సంథింగ్ వాజ్ రాంగ్ బట్ స్టిల్ ఐ ఈట్ ఇట్ అంటే బిర్యానీ తింటున్నప్పుడే నాకు ఏదో తేడాగా అనిపించింది, అయినా కూడా తిన్నాను అని. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ ఈటెన్ ఐ వుడ్ బీ హెల్దీ నౌ అండ్ ఆల్సో మనీ వుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ ఈటెన్ ఐ వుడ్ బీ హెల్దీ నౌ అండ్ ఆల్సో మనీ ఆర్ మై మనీ వుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్ అంటే నేను తినకపోయి ఉన్నట్లయితే నా హెల్త్ బాగుండేది, అలాగే నా డబ్బులు కూడా సేవ్ అయ్యేవి అని. ఇప్పుడైతే లాస్ట్ సెంటెన్స్ని చూద్దాం. అదేంటంటే రాత్రి నుండి నా మెడ పట్టేసింది. ఇలాంటివి కూడా జరుగుతూనే ఉంటాయి కదా, సో దీన్ని ఇంగ్లీష్లో సిన్స్ లాస్ట్ నైట్ మై నెక్ హ్యాస్ బికమ్ స్టిఫ్. సిన్స్ లాస్ట్ నైట్ మై నెక్ హ్యాస్ బికమ్ స్టిఫ్. ఈ విధంగా చెప్తాం. నెక్ స్టిఫ్నెస్ ఆర్ షోల్డర్ స్టిఫ్నెస్ అంటే మెడ పట్టేయడం లేదా భుజాలు పట్టేయడం అని. Now the first example is because of my neck has become stiff, I am not able to do any work. Because my neck has become stiff, I am not able to do any work. అంటే నా మెడ పట్టేయడం వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను అని. I am not able to do అంటే నేను ఏది చేయలేకపోతున్నాను అని. Another example is when my neck got stiff, I felt like I was in hell. When my neck got stiff, I felt like I was in hell. అంటే నా మెడ పట్టేసినప్పుడు నాకు నరకంలో ఉన్నట్టు అనిపించింది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.